హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఫొటోస్కి గంధం పెడుతూ ఉంటాం కదండి. గంధం పెట్టేటప్పుడు కొద్దిగా జవాదు, అలాగే కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ 3 కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయండి. ఇలా మిక్స్ చేసేసి మనము ఫోటోస్‌కి పెట్టేసుకున్నామనుకోండి, బొట్లు పెట్టేసామనుకోండి, మన పూజ గదిలో మంచి సువాసన వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి అన్నం ఇలా ఓపెన్‌గా వండుతూ ఉంటాం కదా! ఇలా వండినప్పుడు వాటర్ ఏమైనా తక్కువ పెట్టేసామనుకోండి, గంజి అనేది చిక్కగా అయిపోయి అన్నం మొత్తం మెత్తగా ముద్ద ముద్దలాగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే అలా అయినప్పుడు ఒక గ్లాస్ చల్లటి వాటర్ వేసేసేయండి. ఒక గ్లాస్ చల్లటి వాటర్ వేసేసి గనక మనం వంపేసామనుకోండి, అన్నం ముద్ద ముద్దలాగా అవ్వకుండా చాలా బాగా అవుతుందండి. ట్రై చేసి చూడండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత బాగా అయిందో అన్నం అనేది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇది కతీరా గోంద్ అంటారండి దీన్ని. మనము ఈ ఎండాకాలం అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒంట్లో ఎక్కువగా వేడి ఉన్నప్పుడు దీన్ని గనక మనము తాగినట్లయితే చాలా మంచిదండి. చూడండి, నేను ఇక్కడ కొద్దిగా కతీరా గోంద్ తీసేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసేసి ముందు రోజు నైట్ ఇలా కాస్త వాటర్ వేసేసి నానబెట్టేసేయాలండి. నెక్స్ట్ డే చూడండి ఇలా జెల్లీలాగా అవుతుందండి. దీన్ని గనక మనం వాటర్‌లో గానీ, లేదంటే మజ్జిగలో కానీ, జ్యూస్‌లో గానీ కలిపేసుకొని తాగామనుకోండి, ఒంట్లో వేడి అనేది తొందరగా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. దీన్ని మనం ఇలా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఒక 1 వీక్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏమి పాడవదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కదండీ! ఇంట్లో ఉంటారు కదా పిల్లలు. చల్ల చల్లగా తినాలి అనిపిస్తూ ఉంటుంది ఈ వేడికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసేసుకున్నాను. కుల్ఫీలు గానీ, ఐస్ క్రీమ్స్ కానీ అడుగుతూ ఉంటారు కదా! ఇలా ఇంట్లో చేసి పెట్టండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసేసుకొని ఇలా కట్ చేసేసానండి. బాగా పండినది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక 10, 15 బాదామీలైతే నానబెట్టేసుకున్నాను. ముందు రోజు నానబెట్టడానికి టైం లేదు అంటే అప్పటికప్పుడు వేడి నీళ్ళండి ఒక 5 నిమిషాలు బాగా మరిగిన నీళ్లు వేసేసామనుకోండి, చక్కగా ఇలా నానిపోతాయండి. చూడండి, మనం పొట్టు అనేది ఈజీగా తీసేయొచ్చు. నేను కూడా అలాగే నానబెట్టుకున్నానండి. ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నేను మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి. ఇలా పొట్టు తీసేసి వీటిల్ని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్, అలాగే బాదామీలు మొత్తం ఇలా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. వీటిల్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఒక పావు లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. పాలు తీసేసుకొని స్టవ్ మీద చిన్నటి మంట మీద ఇలా పెట్టేస్తున్నాను. ఇవి బాగా మరగాలండి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్‌ఫ్లోర్ వేసేసి పాలుతో బాగా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా నీట్‌గా కలిపేసుకోవాలి. కలిపేసి దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఆలోపు మనకు పాలైతే మరిగిపోయి ఉంటాయి. చూడండి, పాలు చక్కగా మరిగిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి స్వీట్‌కి తగినట్లు షుగర్ అయితే వేసేసుకోవాలండి. మ్యాంగోస్ కూడా తీయగా ఉంటాయి కదా! చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఒక 3 స్పూన్లు పట్టిందండి. తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ ఉంది కదా! అది ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాసేపు ఉడికిచ్చామంటే చూడండి చిక్కగా అయిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసేసామనుకోండి, చల్లగా కావాలి ఇది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది కాస్త ఇలా చల్లారాలండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మ్యాంగో పేస్ట్, ఇందులో కలిపేసేయాలి. బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి తర్వాత అదే మిక్సీ జార్‌లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా గనుక మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, మనకు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా కాఫీ తాగేవి, ఈ గ్లాసులైతే నేను తీసేసుకున్నాను. ఒక 4 గ్లాసులకైతే అయ్యిందండి నాకు. గ్లాస్‌కి ఇలా ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఒక పాలిథీన్ కవర్‌ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. దానికి ఇలాంటి రబ్బర్స్ వస్తాయి కదా! వీటిల్ని వేసేసాను. వేసేసి కాస్త ఇలా చాకుతో అయితే ఇలా హోల్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ వస్తాయి కదండీ! వీటిని ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ముందు రోజు ఇలా పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డేకి అయితే మనకు కుల్ఫీస్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే హెల్తీగా ఇంట్లోనే చేసేయొచ్చు. చాలా ఈజీగా చేసేయొచ్చు. ఖర్చు కూడా తక్కువే అండి. చూడండి, ఇలా వాటర్‌లో పెట్టేసి గనుక మనం తీసేసామనుకోండి, చాలా నీట్‌గా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ చూద్దాము.
మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలానే మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టి ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి పాలు కాచేటప్పుడు అడగంటి పోతూ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలు. అలా కాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలా గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి ఈ వాటర్ అయితే చల్లేసేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో పాలు కనుక పోసుకొని కాచుకున్నామే అనుకోండి, అప్పుడు పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి. నేను ఎప్పుడు పాలు కాచినా ఇలాగే కాస్తూ ఉంటాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్యపిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్యపిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్యపిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్ది కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి, 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలు తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోప్లు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనము ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇలాంటి తవాలు ఉంటాయి కదండి, ఐరన్వి, అందరిళ్ళల్లో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల మనం అలాగే వదిలేసాము అని అంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవ అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అని అంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. టిప్ అండి, ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి, మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది, చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి. వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను, తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను, తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను, తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి, మనం కష్టపడే పని లేకుండా. 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. వెండి వస్తువులండి, ఇవి తొందరగా నల్లబడిపోతూ ఉంటాయి. చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయిందో. ఇలా వెండి గ్లాసులు కానీ లేదంటే ఏదైనా పూజా సామాగ్రి కానీ విగ్రహాలు కానీ ఏవైనా కానీ మనము సింపుల్గా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. అందుకోసం నేను ఇక్కడ 1 స్పూన్ సబీనా తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా వెనిగర్ వేసి ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా కలిసేలాగా. ఇవి 2 అయితే సరిపోతాయండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం శ్రమ పడే పనే లేదు, జస్ట్ అలా టచ్ చేస్తే చాలండి నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం ఏమి ఎక్కువ రుద్దే పని ఉండదు. అలాగే మనం ఏది స్క్రబ్బర్తో కానీ ఏ దాంతోనూ పని లేకుండా చేత్తోనే వాష్ చేసేయచ్చండి. చూడండి చూపిస్తున్నాను, ఇక్కడ నేను కొంచెం మాత్రం క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇక్కడికి మీరే తేడా అయితే గమనించవచ్చు. నేను ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను. మీకు ఎన్ని వెండి వస్తువులు ఉన్నా కూడా మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ ఒక్క టిప్తో. చూడండి ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత తళతళ మెరుస్తూ ఉందో. మనం ఎటువంటి లిక్విడ్స్ కానీ దేంతోనూ పని లేకుండా మనము ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనం ఎప్పుడే కానీ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేయాలండి. ఒక పొడి క్లాత్తో కనుక తుడిచి పెట్టినట్లయితే కొంచెం కూడా నల్లబడకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత కొత్త దానిలాగా అయిపోయిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా టాల్కమ్ పౌడర్ వేసేయండి. ఏదైనా ఎక్స్పైర్ అయినది కానీ లేదంటే వాడుతున్నదే కానీ కొద్దిగా వేసేసి కనుక మనం ఇల్లు తుడుచుకున్నాము అంటే మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చుతారు అన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు కొద్దిగా చెమ్మ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా మనము ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా టాల్కమ్ పౌడర్ కనుక వేసి తుడుచుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అయితే ఉంటుంది. టాల్కమ్ పౌడర్ అయితే అందరి ఇళ్లలోనూ అవైలబుల్గా ఉంటుంది కదా, ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. స్టిప్ చూద్దామండి. చూడండి మనం పండగలకి అలాంటప్పుడు ఎక్కువగా పూలు తెచ్చేసుకుంటూ ఉంటాం కదా,
ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం ఇలా చేయండి ఫ్రెండ్స్. నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకోండి, కొంచెం పెద్దదే తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ వేసేయండి అడుగు బాగాన. ఇలా న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత పూలని సపరేట్ చేసుకోవాలండి. బాగున్నవి బాలేనివి సపరేట్ చేసుకోవాలి. ఏదైనా కుళ్ళిపోయినా కానీ వాడిపోయినా కానీ ఏదైనా పువ్వులు ఉంటే పక్కన తీసేసేయాలండి. తీసేసి ఇక్కడ నేనైతే సపరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా కుళ్ళిపోయినవి ఏదైనా ఉంటే పక్కన తీసేయండి. ఎందుకు అనంటే ఆ పువ్వులు కూడా కుళ్ళిపోతాయండి వాటిని వేస్తే. అందువలన చూడండి, ఇలా పోయినవి పక్కన తీసేసేయాలి. బాగున్నవి మాత్రం బాక్స్లో వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాక్స్లో వేసేసాను. తర్వాత ఇందులోకి చూడండి, ఇలా కనుక వేసేసుకొని తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, న్యూస్ పేపర్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పూలలో అక్కడక్కడ ఇలా పెట్టేసేయండి. ఒక 2, 3, 4 తీసుకొని ఇలా పెట్టేసేయండి న్యూస్ పేపర్ని. తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని పైవైపు కూడా ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి మూత పెట్టి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి పూలు. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమ మొత్తం పీల్చేస్తుంది. అందువల్ల పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, తమలపాకులు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి ఎలా పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఈసారి ఏం చేస్తారంటే న్యూస్ పేపర్లో పెట్టేసేయండి. మీరు ఆకులు ఎన్ని తెచ్చినా కూడా ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసి ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్. న్యూస్ పేపర్లో ఇలా నీట్గా ఇలా చుట్టేసి పాలిథీన్ కవర్ ఉంటుంది కదా, చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసేయండి. చుట్టేసి దీన్ని ఒక పాలిథీన్ కవర్ తీసుకొని కవర్లో పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా ఇలా నీట్గా ఇలా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెడితే కనుక మీకు వారం దాకా ఫ్రెష్గా ఉంటాయి. వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్పెక్స్ అయితే అందరూ వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు చూడండి, ఒక్కొక్కసారి అవి చాలా గలీజ్గా అయిపోతూ ఉంటాయి, అలాగే గీతలు పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేస్తారంటే, వ్యాస్లైన్ ఉంటుంది కదండి, కాస్త ఇంట్లో వ్యాస్లైన్ తీసేసుకొని ఒక ఇయర్ బడ్ తీసుకోండి. ఇయర్ బడ్తో ఇలా బాగా ఇలా అప్లై చేయాలండి వ్యాస్లైన్ని. వ్యాస్లైన్ మొత్తము 2 పక్కల ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయండి. తర్వాత ఇలాంటి క్లాత్ ఇచ్చింటారు కదండి మనకు స్పెక్స్ తీసుకున్నప్పుడు, దాంతో ఇలా బాగా ఇలా తుడుచుకున్నట్లయితే స్పెక్స్ అనేవి నీట్గా క్లియర్గా ఉంటుందండి, నీట్గా కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు అద్దం కూడా చూడడానికి నీట్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుందండి. గీతలు కూడా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక చిన్న ఆనియన్ అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని ఇలా ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇదైతే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా బాగా ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసి నేను ఇక్కడ మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా బాగా ఇలా గుచ్చేసాను. తర్వాత ఇలా ఐస్ క్రీమ్ తినేసి మనం పడేస్తూ ఉంటాం కదా కప్స్, అలాంటిది ఒకటి తీసేసుకున్నానండి. అందులో పెట్టేసి డెటాల్ వేసేయాలండి. కొద్దిగా డెటాల్ వేసేసి మనకు ఈ ఆనియన్ను అలాగే ఈ డెటాల్ ఘాటుకు బల్లులు అనేవి అస్సలు రావండి ఇంట్లోకి. బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కువగా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి అక్కడంతా ఇలా ఒకటి పెట్టేసేయండి చాలు. అలాగే మనము ఇంట్లో ఫ్రూట్స్ తెస్తూ ఉంటాం కదండి, ఫ్రూట్స్ కాడ చిన్న చిన్న ఈగలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా ఇలా పెట్టేసామనుకోండి, బల్లులు బుద్ధింకలు తిరుగుతాయనే టెన్షన్నే మనకు ఉండదు. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.